హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనము ఏపీకి సంబంధించి ప్రీవియస్ టెట్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈ రోజు 2024 అక్టోబర్ 13వ తారీఖు షిఫ్ట్ 1 లో మనకి మ్యాథ్స్ కి సంబంధించి కంటెంట్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనకి 91 నుంచి టెట్ కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. విభాజ్యం 5234, భాగఫలం 15 మరియు శేషం 14 అయినా విభాజకం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 12 ని 5 తో డివైడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? 5 2s 10, మనకి రిమైండర్ ఏమొస్తుంది? 2 వస్తుంది. మనకేమి ఇప్పుడు ఇందులోన దీనిని కోషియంట్ భాగఫలం అంటారు, దీనిని విభాజకము అంటే డివిజర్ అంటారు, దీన్ని మధ్యలో ఏదైతే నెంబర్ ఉందో దాన్ని విభాజ్యము అంటారు, ఇదేదైతే మిగిలిందో అది మనకి రిమైండర్ అంటారు. కోషియంట్, డివిడెండ్, డివిజర్, ఇది రిమైండర్. ఆ విధంగా ఉంటే మనకి మధ్యలో 12 అనేది విభాజ్యం ఇచ్చాడు, కోషియంట్ ఇచ్చాడు, రిమైండర్ ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంటి? మనకి విభాజకం డివిజర్ కావాలి. ఇప్పుడు దీని ప్రకారంగా ఫార్ములా ఏంటి? మధ్యలో ఉండే డివిడెండ్ కనిపెట్టాలి అంటే మనం కోషియంట్ ని డివిజర్ ని ఇంటూ చేసి, రిమైండర్ ప్లస్ చేస్తే మధ్యలో ఉండే డివిడెండ్ వస్తుంది. కాబట్టి డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు కోషియంట్ భాగఫలము ఇంటూ డివిజర్, డిఎస్ అని రాశాను, డివిజర్, ఈ రెండింటిని ఇంటూ చేసి రిమైండర్ కి ప్లస్ చేస్తే మనకి మధ్యలో ఉండే డివిడెండ్ అనేది వస్తుంది. ఈ విధంగా దీనికి మనం ఇచ్చిన క్వశ్చన్ కి అప్లై చేస్తే విభాజ్యము 5234, విభాజ్యం అంటే డివిడెండ్ మధ్యలో ఉండేది, అది 5234 అన్నాడు. కోషియంట్ భాగఫలం ఏమో 15 అన్నాడు. డివిజర్ ను మనం కనుక్కోవాలి, విభాజకం డివిజర్ ను కనుక్కోవాలి. రిమైండర్ ఎంత అంటున్నాడు? మన క్వశ్చన్ లో 14 అంటున్నాడు. ఇప్పుడు దీని ప్రకారం మనం డిఎస్ కనుక్కోలేమా, డివిజర్ ను కనుక్కోగలము. కాబట్టి ఇక్కడ ప్లస్ 14 ఇటు వస్తే మైనస్ అవుతుంది. అప్పుడు 5234 లో నుంచి 14 మైనస్ చేస్తే 5220 అవుతుంది. ఇక్కడ 15 ఇంటూ డివిజర్ ఉంది విభాజకము. ఇప్పుడు 15 తో దీన్ని డివైడ్ చేద్దాం. 15 3s 45, 52 లో 45 పోతే 7 ఉంటది. 7 పక్కన 2 అంటే 72. 15 4s 60, 72 లో 60 పోతే ఇంకా 12 ఉంటది. 12 పక్కన 0 అంటే 120. 15 8s 120. ఆ విధంగా 15 తోటి 348 గా డివైడ్ అయింది. మనకేంటది? డివిజర్. కాబట్టి మనకు కావలసిన విభాజకము 348 వచ్చింది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం భాగఫలము ఇంటూ విభాజకము ఆ రెండు ఇంటూ చేసి శేషాన్ని మనం ప్లస్ చేస్తే మధ్యలో ఉండే విభాజ్యం డివిడెండ్ అనేది వస్తుంది. ఇది మనకి కావలసిన ఫార్ములా. దీన్ని గుర్తుపెట్టుకుంటే ఇటువంటి రేపు వచ్చిన అడిగినా కూడా మనం చెయ్యొచ్చు. నెక్స్ట్ 92వ క్వశ్చన్ చూస్తే 10x - 25 డివైడెడ్ బై 2x - 5. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అంటున్నాడు. మనకు ఫస్ట్ మనకి హారం ఏదైతే ఉందో 2x - 5 అన్నాడు కదా, దాన్ని ఈ రూపంలోకి మనం మార్చుకోవాలి. 10x - 25 లో 5 మనం సపరేట్ చేస్తే కామన్ తీస్తే అప్పుడు ఇక్కడ ఏముంటుంది? 2x - 5 ఉంటుంది. 5 అనేది కామన్ తీస్తే డివైడెడ్ బై అన్నాడంటే బై కదా, 2x - 5. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగిలింది? 5 మాత్రమే మిగిలింది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ 5. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 93వ క్వశ్చన్ చూస్తే 0 యొక్క సంకలన విలోమం ఎడిటివ్ ఇన్వర్స్ కనుక్కోమని చెప్తున్నాడు. ఆప్షన్స్ ఏమి ఈ విధంగా ఇచ్చాడు. మనకి సంకలన విలోమం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఉంది, ఏకి సంకలన విలోమం ఏంటి అంటే -a అవుతుంది. ఎందుకు అంటే ఏకి ఏ నెంబర్ తో మనం ప్లస్ చేస్తే 0 వస్తుంది అని అంటున్నాడు. 0 రావాలి. 0ని సంకలన తత్సమాంశం అని అంటారు. ఆ సంకలన తత్సమాంశం 0 రావాలంటే ఏకి ఏ నెంబర్ ని ప్లస్ చేయాలి? -a ని ప్లస్ చేస్తే అప్పుడు ఏ రెండు క్యాన్సిల్ అయ్యి మనకు కావాల్సిన 0 వస్తుంది. అప్పుడు ఏకి -a ని సంకలన విలోమం అంటారు, లేదా -aకి a ని సంకలన విలోమం అంటారు. మనకి ఇప్పుడు అడిగింది ఏంటి? 0 యొక్క సంకలన విలోమం అడిగాడు. 0కి ఏ నెంబర్ ని ప్లస్ చేస్తే మనకు 0 వస్తుంది. 0కి 0ని ప్లస్ చేసేటప్పుడే మనకు 0 వస్తుంది. కాబట్టి 0కి కూడా సంకలన విలోమం అనేది ఉంటుంది. కానీ ఆప్షన్స్ లో వ్యవస్థితం కాదు అన్నాడు కాబట్టి కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది. 0కి ఏ నెంబర్ తో మనం ప్లస్ చేస్తే 0 వస్తుంది, మనకు కావాల్సిన సంకలన తత్సమాంశం వస్తుంది అని అంటున్నాడు. 0కి 0 తోటి ప్లస్ చేసినప్పుడు మాత్రమే 0 వస్తుంది. కాబట్టి 0కి కూడా సంకలన విలోమం అనేది వ్యవస్థితం అవుతుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ 0 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 94వ క్వశ్చన్ చూస్తే
వ్యాసార్థం 14 సెంటీమీటర్లు కాగల ఒక వృత్తాకార చక్రాన్ని 352 మీటర్ల దూరం ప్రయాణించుటకు తిప్పవలసిన చుట్ల సంఖ్య అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఒక వృత్తాకార చక్రం ఉంది, దాని తాలూకా ఆ వృత్తం తాలూకా వ్యాసార్థం రేడియస్ అనేది 14 సెంటీమీటర్ అన్నాడు. మనకి ఈ విధంగా ఎన్ని రౌండ్లు మనకి తిరిగితే ఆ మొత్తం అనేది మనకి 352 మీటర్స్ అవుతుంది అని అంటున్నాడు. మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఒక రౌండ్ కంప్లీట్ చేసింది అని అంటే ఒక చుట్టు తిరిగినట్టు. కాబట్టి సపోజ్ ముందు ఒక చుట్టు తిరగడానికి ఎంత అయిందో చూద్దాం. ఒక చుట్టు తిరిగిందంటే దాని అర్థం ఏంటి? చుట్టూ తిరిగిందంటే చుట్టుకొలత వృత్త పరిధి అనేది మనం కనుక్కోవాలి. సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి? C is equal to 2πr. 2 into π అంటే 22/7. అక్కడ ఆ చక్రం తాలూకా రేడియస్ ఎంత అంటున్నాడు? 14 అంటున్నాడు. 7 1s 7 2s 2 into 2 4 అవుతుంది. 4 into 22 88 అవుతుంది. 88 సెంటీమీటర్స్. ఎందుకు? మనకి రేడియస్ అనేది సెంటీమీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి ఒకసారి తిరగడానికి ఒకసారి ఆ చక్రం చుట్టూ తిరగడానికి 88 సెంటీమీటర్లు పడుతుంది. కానీ మనకి ఎంత తిరగాలి? మొత్తం 352 మీటర్లు తిరగాలి. మనకి 352 మీటర్లు తిరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మనం చూస్తే 10 చాక్లెట్లు మనం రోజుకి 2 లెక్క తినవాలంటే మొత్తం 5 రోజులు అవుతుందని అర్థం చేసుకోవాలి కదా. అంటే మొత్తం ఏదైతే ఉందో దాన్ని రోజుకి ఎన్ని తింటున్నావో దాంతో లెక్క పెడితే మనకి ఎన్ని రోజులు వస్తుందో తెలుస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా మొత్తం 352 మీటర్ల చుట్టూ తిరగాలంటే ఒకసారికి 88 సెంటీమీటర్లు తిరుగుతుంది. మరి ఈ రెండు డివైడ్ చేస్తే మనకి ఎన్నిసార్లు తిరగాలో అర్థమవుతుంది. ఇక్కడేమో మీటర్స్ లో ఇచ్చాడు, ఇక్కడేమో సెంటీమీటర్స్ లో ఇచ్చాడు. కాబట్టి ముందు మీటర్స్ ని సెంటీమీటర్స్ లోకి మార్చుకోవాలి. అప్పుడు ఏంటి? ఒక మీటర్ కి 100 సెంటీమీటర్లు కాబట్టి ఇంటూ 100 అనేది వెయ్యాలి. అప్పుడు ఇది కూడా సెంటీమీటర్స్ లోనే ఉంటుంది, ఇది కూడా సెంటీమీటర్స్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తే 88 తోటి 4 టైమ్స్ అనేది 352 పోతుంది. కాబట్టి 88 1s 88 4s. అప్పుడు 4 into 100 400 అవుతుంది. అంటే 400 టైమ్స్ చుట్టూ తిరిగితే 352 మీటర్లు అనేది కవర్ చేస్తుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనం ఇక్కడ ఇంటూ 100 అనేది అయిపోతే 88 1s 88 4s అంటే మనకి 4 వచ్చింది అనుకోని 4 అనేది ఆప్షన్ 2 లో కూడా ఉంటది. కాబట్టి మనం అది జాగ్రత్త చూసుకోవాలి. మీటర్స్ ని సెంటీమీటర్స్ లోకి మారిస్తే అప్పుడు మనకి మొత్తం ఎన్నిసార్లు తిరిగిందో అర్థం అవుతుంది. 400 ఆన్సర్. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 95 ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ 42,000 రూపాయలు కొన్నాడు. దీని విలువ సంవత్సరానికి 8% చొప్పున తరుగుదల రేటు కలదు. సంవత్సరం తర్వాత స్కూటర్ విలువ ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనకి ఒక స్కూటర్ 42,000 అంటున్నాడు. మనకి ఎవ్రీ ఇయర్ 8% అనేది తరుగుదల అంటున్నాడు. అంటే దాని తాలూకా కాస్ట్ అనేది 8% తగ్గుతూ ఉంటది ప్రతి సంవత్సరం కూడా. మనకేమన్నాడు? సంవత్సరం తర్వాత స్కూటర్ విలువ అన్నాడు. అంటే ఒక సంవత్సరం తర్వాత అన్నాడు కాబట్టి ఒక 8% అనేది తగ్గిపోద్ది. మనకి ప్రతి 100 రూపాయల్లో 8% అంటే 8% తగ్గిపోతుందంటే 92 అని అనుకోవాలి. ప్రతి 100 రూపాయల్లో 92 రూపాయలు ఉంటుంది. ఎందుకు? 8 రూపాయలు తగ్గిపోద్దని ఆడే చెప్పాడు. 8% అన్నాడు. ఈ విధంగానైనా చేయొచ్చు. లేదా మనకి ఇచ్చిన ఈ వాల్యూలో 8% కనుక్కొని దాన్ని మైనస్ చేసేసినా మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు ఇక్కడ 0 అనేది ఉన్నది. ఇంటూ 10 అనేది గుర్తుపెట్టుకోండి. 42 into 92 ఆ రెండు ఇంటూ చేద్దాం. 2 2s 4 2 4s 8 నెక్స్ట్ 9 2s 18 1 9 4s 36 plus 1 37 4 8 8 16 6 1 8 3 ఇందాక 0 ఉన్నది కదా, ఆ 0 ఇక్కడ పెట్టుకుంటే 38,640 రూపీస్ వచ్చింది. లేదు ఒకవేళ ఈ ఏదైతే అమౌంట్ ఉందో 42,000 ఇందులో మనం 8% కనుక్కొని అది ఎలాగా తగ్గుతుంది అనుకున్నాడు కాబట్టి దాన్ని మైనస్ చేద్దాం. అంటే 8% అనేది కనుక్కుందాం. 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు 8 తోటి 8 zeros 0 8 2s 16 6 1 8 4s 32 ప్లస్ 1 33 అంటే 3,360 రూపాయలు తగ్గింది. కాబట్టి దేని మీద తగ్గింది? 42,000 మీద తగ్గింది. కాబట్టి 1 ఇయర్ పోయిన తర్వాత ఆ 42,000లో 3,360 రూపాయలు అనేది మైనస్ చేయాలి. ఎందుకు? 8% ఇది కదా, దీని తాలూకు వాల్యూ తగ్గిపోద్ది. 0 నెక్స్ట్ 10 నుంచి 6 తీస్తే 4 9 నుంచి 6 తీస్తే 9 నుంచి 3 తీస్తే 6 నెక్స్ట్ 1 నుంచి 3 తీయాలి 11 నుంచి 3 తీస్తే 8 ఇక్కడ 3 ఉంటుంది. 38,640. ఈ విధంగానే చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా మనం ఈ విధంగానే చేయొచ్చు. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 96 క్వశ్చన్ చూస్తే 2 -3 -1 -4 4 3 2 1 0. ఇక్కడ ఈ దత్తాంశం ఇన్ని రాసులు ఇచ్చాడు. ఆ దత్తాంశం యొక్క బాహుళకము 3 అనేది కనుక్కోమని చెప్తున్నాడు. మనకి బాహుళకం అంటే ఏంటి? ఇచ్చిన రాసులలో ఏ రాశి అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో అదే మనకి కావలసిన బాహుళకంగా చెప్పుకోవాలి. ఇందులో మనం కరెక్ట్ గా చూస్తే
ఏ రాశి ఎక్కువ సార్లు రిపీట్ అయిందంటే 0 అనేది ఒకసారి ఉంది, 1 అనేది కూడా ఇక్కడ -1 1 ఉంది. కాబట్టి ఆ రెండు ఒకే రాశికి సంబంధించిన కాదు, వేరు వేరు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ -4 4, -3 3, ఇక్కడ చూస్తే 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. కేవలం 2 అనేది మాత్రమే ఎక్కువ సార్లు రిపీట్ అయింది. కాబట్టి మనకు కావాల్సిన బాహుళకం అనేది 2 అవుతుంది. 2 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 97 -5x2y సమాసంలో x2 యొక్క గుణకం ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి x2 యొక్క గుణకం అడిగాడు అంటే ఆ x2 తప్ప మిగిలినంతా మనం తీసుకోవాలి. అదే మనకి x2 తాలూకు గుణకం అవుతుంది. x2 కాకుండా మిగిలినంతా ఏముంది? మైనస్ ఉంది, 5 ఉంది, y ఉంది. కాబట్టి x2 యొక్క గుణకం ఏమవుతుందంటే -5y అనేది అవుతుంది. ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 98 30 డిగ్రీలు 60 డిగ్రీలు 90 డిగ్రీలు కోణాలు కొలతలు గల రెండు మూల మట్టాలను వాటి కర్ణాల వెంబడి కర్ణాలు ఏకీభవించే విధంగా తాకునట్లు అమరిస్తే ఏర్పడే బహుభుజి ఆకారం ఏదని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమి ఇలా ఇచ్చాడు. మనకేమంటున్నాడు? మూల మట్టాలు అన్నాడు. మనకి కంపాస్ బాక్స్ లో 2 రకాల మూల మట్టాలు ఉంటాయి. అవేంటంటే ఈ విధంగా ఒకటి ఉంటుంది, ఈ విధంగా ఒకటి ఉంటుంది. అంటే మొదటి మూల మట్టం ఏంటంటే 60 డిగ్రీలు 30 డిగ్రీలు 90 డిగ్రీలు ఈ విధంగా 30 60 90తో ఉండేది ఒకటి ఉంటుంది. ఇంకొకటి 45 45 90 ఉండేటటువంటిది ఉంటుంది. మనకి ఇప్పుడు క్వశ్చన్ లో ఏం అడిగాడు అని అంటే 30 60 90 డిగ్రీలు ఉండేటటువంటి ఈ రకమైనటువంటి 30 60 60 90 ఈ విధంగా ఉండేటటువంటి రెండు మూల మట్టాలను ఒకదాని మీద ఒకటి కర్ణాల వెంబడి ఈ మూల మట్టానికి కర్ణం ఏదంటే ఇదే కదా అవుతుంది, కర్ణం డయాగనల్ ఇది అవుతుంది. ఈ కర్ణాన్ని తాకుతూ ఇంకొక రకమైన మూలమట్టం కూడా తీసుకున్నాడు, సేమ్ ఇలాంటిదే. అప్పుడు అదే విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 30 ఉంటుంది, ఇక్కడ 60 ఉంటుంది, ఇక్కడ 90 ఉంటుంది. మరి ఆ రెండు మూలమట్టాలను కూడా కర్ణాల వెంబడి తాకినట్లు అమరిస్తే మనకు కావలసిన బహుభుజి ఏ ఆకారంలోకి వచ్చింది? దీర్ఘచతురస్ర ఆకారంలోకి వచ్చింది. కాబట్టి మనకు కావలసిన ఆన్సర్ దీర్ఘచతురస్రం అవుతుంది, రెక్టాంగిల్. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 99 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ వాటి తాలూకా సగటు అంక మధ్యం అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి అంక మధ్యం కనుక్కోవాలంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. కాబట్టి 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. వీటన్నిటి తాలూకా మొత్తం కదా మనకు కావాలి బై రాసుల సంఖ్య. ఎన్ని రాసులు ఇచ్చాడు? మొత్తం మనకి 4 ఇచ్చాడు. కాబట్టి 1 + 4 9 1 10 16 4 30 అంటే 20. టోటల్ గా మనకి 30 అయింది. 30/4 అంటే కరెక్ట్ గా చూస్తే 4 7s 28, ఇంకా 2 ఉంది కాబట్టి 2/4. ఇప్పుడు 2 4 2 టేబుల్ తో డివైడ్ అవుతాయి కాబట్టి 2 1s 2 2s కాబట్టి 7 and 1/2 అనేది మనకి కావలసిన సగటు అవుతుంది. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 100ది ఈ కింది సర్వ సమీకరణాల్లో సత్యమైనది ఏది అంటున్నాడు. అంటే ఇందులో కరెక్ట్ అయినది ఏదని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. ఫస్ట్ ది చూస్తే a-b² అన్నాడు. a-b² ఫార్ములా ఏంటి? a² - 2ab + b². అంటే ఇందులో అన్ని కూడా ఫార్ములాస్. 3 తప్పుగా ఉన్నాయి, ఒకటి మాత్రమే కరెక్ట్ గా ఉంది. a-b² ఫార్ములా a² - 2ab + b². ఆ విధంగా లేదు కదా ఇది. కాబట్టి ఆప్షన్ 1 అనేది కాదు. నెక్స్ట్ a + b² కి ఫార్ములా ఏంటి? a² + 2ab + b². మనకి a + b² కి a² + 2ab + b². ఆ విధంగా లేదు కదా ఇది. కాబట్టి ఆప్షన్ 2 కూడా కాదు. a - b² ఫార్ములా ఏంటి? ఇంతకు ముందు ఇక్కడే రాసాము. అది ఇది ఒకేలా ఉన్నాయంటే ఒకేలా లేవు. ఎందుకు? ఇక్కడ +b² ఉంది, ఇక్కడ -b² ఉంది. కాబట్టి ఆప్షన్ 3 కూడా కాదు. a + b² చూస్తే ఇక్కడ ఆల్రెడీ మనం a + b² ఫార్ములా రాసాము. అది ఇది ఒకేలా ఉన్నాయి, a² + 2ab + b². కాబట్టి a + b² ఫార్ములా వాడు ఇచ్చింది ఇదే కరెక్ట్. మిగిలిన 3 కూడా రాంగ్. కాబట్టి ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 101ది నోటు పుస్తకం ఆసన్న అంచులకు ఈ క్రింది వాటిలో వేటికి ఉదాహరణ అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఒక నోట్ బుక్ ఏదైతే ఉందో ఆ నోట్ బుక్ ఈ విధంగా ఉంటుంది కదా. ఇందులో ఆసన్న భుజాలు ఆసన్న అంచులు అన్నాడు. అంటే ఇది ఒక అంచు అనుకుంటే ఇది ఒక అంచు. ఈ రెండు అంచులు కూడా సపోజ్ ఆ రెండు అంచులు ఈ విధంగా రాస్తాను. ఈ రెండు అంచులు కూడా వేటికి ఉదాహరణ అంటున్నాడు. సమాంతర రేఖలు ప్యారలల్ లైన్స్ అంటున్నాడు. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి? ఈ విధంగా వాటిని ఎంత దూరం మనం పొడిగించినా కూడా ఆ రెండు కూడా ఎక్కడ ఖండించుకోవు. కాబట్టి అటువంటి లైన్స్ ని సమాంతర రేఖలు అంటారు. ఇక్కడ చూస్తే ఈ రెండు కూడా ఈ విధంగా పొడిగిస్తే ఇక్కడ ఖండించుకుంటాయి. కాబట్టి సమాంతర రేఖలు అనేది అవ్వదు. ఆప్షన్ ఏ అనేది కాదు.
సారీ ఏ అనే కండిషన్ అనేది కాదు. లంబ రేఖలు పర్పెండిక్యులర్ లైన్స్ అంటున్నాడు. లంబ రేఖలు అంటే ఏంటి? రెండు రేఖలు ఖండించుకునేటప్పుడు వాటి మధ్య కోణం అనేది 90 డిగ్రీలు ఉండాలి. ఇప్పుడు ఈ రెండు అంచులు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి మధ్య 90 డిగ్రీలు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు? మనకి ఎల్ షేప్ లో ఎక్కడైతే ఉంటుందో అవి లంబ రేఖలు 90 డిగ్రీల మీద ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పర్పెండిక్యులర్ లైన్స్ అవుతాయి, అంటే బి అనేది అవుతుంది. నెక్స్ట్ ఖండన రేఖలు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఖండన రేఖలు అంటే ఏంటి? రెండు రేఖలను పొడిగించేటప్పుడు ఆ రెండు రేఖలు కూడా ఏదో ఒక బిందువు దగ్గర ఖండించుకుంటే ఆ రెండు రేఖల్ని కూడా మనం ఏమంటాము? ఖండన రేఖలు అంటాం. ఇప్పుడు ఈ రెండు అంచులు కూడా ఎక్కడ ఖండించుకున్నాయి? ఈ పాయింట్ దగ్గర ఖండించుకున్నాయి. కాబట్టి రెండు లైన్స్ లంబ రేఖలు అవుతాయి, అలాగే ఖండన రేఖలు కూడా అవుతాయి. అంటే బి అవుతుంది, సి అవుతుంది. అంటే బి అండ్ సి మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 256ని 2 యొక్క ఘాతాంకంగా వ్యక్తపరిస్తాను అంటున్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? మనకి 256ని 2 ఏ పవర్స్ లో రాయగలము అంటే 2 క్యూబా 2 పవర్ 5 ఆ విధంగా ఎలా రాయగలము అని అంటున్నాడు. మనం ఇటువంటి దాన్ని ప్రతిదాన్ని మనం లెక్క పెట్టకుండా 256ని ఏ విధంగా రాయొచ్చో చూడొచ్చు. 256ని 16 into 16 గా మనం రాయొచ్చు. 16ని 2 power of 4 గా రాస్తారనే విషయం మనకు తెలుసు. కాబట్టి 2 power of 4 ఇంటూ ఈ 16ని కూడా 2 power of 4 గా రాయొచ్చు. అప్పుడు ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ m. అప్పుడు ఆ రెండు కూడా ఏమవుతాయి? 2 power of 4 plus 4 ఏమవుతుంది? 8 అవుతుంది. అంటే 256ని 2 పవర్స్ లో రాస్తే ఏమొస్తుంది అంటే 2 power of 8 వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 103ది కింది వాటిలో భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2గా కలిగినది ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఆర్డర్ ఆఫ్ సిమెట్రీ అని అంటారు. మనం దీన్ని చూస్తే ముందు భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు ఏదైనా ఒక పటాన్ని తీసుకొని దాన్ని మనము 360 డిగ్రీస్ లో తిప్పితే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ ప్రకారంగా చూద్దాము. చిత్రాస్త్రం ఏదైతే ఉందో స్క్వేర్, దాన్ని మనము 360 డిగ్రీస్ లో తిప్పితే అంటే ఫస్ట్ దీన్ని ఈ విధంగా క్లాక్ వైజ్ గా తిప్పితే 90 డిగ్రీస్ తిప్పామనుకోండి, అప్పుడు సేమ్ మళ్ళీ చతురస్రం మనకు వస్తుంది. మళ్ళీ 90 డిగ్రీస్ తిప్పామనుకోండి, అంటే ఇది 90 డిగ్రీస్ దగ్గర మళ్ళీ ఇంకొక 90 తిప్పారు అనుకోండి, అప్పుడు 180 డిగ్రీస్ దగ్గర సేమ్ మళ్ళీ స్క్వేరే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 90 డిగ్రీస్ తిప్పామనుకోండి, అప్పుడు 270 దగ్గర కూడా సేమ్ అదే స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ 360 డిగ్రీస్ తిప్పేటప్పుడు పూర్తిగా ఒక పూర్తి భ్రమణం జరిగిందంటే ఏదైతే పటం ఉందో సేమ్ అదే పటం 360 డిగ్రీస్ దగ్గర కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే చతురస్రం అనేది 360 డిగ్రీస్ కంప్లీట్ అయ్యే లోపు ఎన్నిసార్లు వచ్చింది అంటే 4 టైమ్స్ వచ్చింది. 90 డిగ్రీస్ దగ్గర, 180 డిగ్రీస్ దగ్గర, 270, 360 టోటల్ గా అప్పుడు భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అవుతుందంటే చతురస్రానికి 4 అవుతుంది. కానీ మనకి వీడు భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2 ఉండేదని అన్నాడు. కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణం చతురస్రానికి స్క్వేర్ కి 4 ఉంటుంది. నెక్స్ట్ త్రిభుజానికి చూస్తే ఇక్కడ స్పెషల్ గా వీడు ఏ రకమైన త్రిభుజం అని అనలేదు. కాబట్టి మనం ఒక సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి మాత్రమే మనము భ్రమణ సౌష్ఠవ పరిమాణం చెప్పగలము. ఎందుకు అంటే మనకి దీనికి షార్ట్ కట్ లో ఫార్ములా ఏంటంటే 360/n గా చెప్పుకోవచ్చు. ఇది క్రమ బహుభుజికి అంటే 360 డిగ్రీస్ బై n అంటే అన్ని భుజాలు సమానంగా ఉండేది ఏదైతే ఉందో అది మనకి ఆ భుజాల తాలూకు నెంబరే మనకి n అవుతుంది. ఇప్పుడు చతురస్రం ఉంది, చతురస్రానికి 4 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి 360/n అంటే 360/n ప్లేస్ లో 4 వేసారు అనుకోండి, అప్పుడు 360/n అదే ఎంత 360/4 ఎంత అవుతుంది? 90 డిగ్రీస్ అవుతుంది. అంటే ప్రతి 90 డిగ్రీస్ కి కూడా సేమ్ అదే పటం వస్తుందని అర్థం చేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం సమబాహు త్రిభుజానికి 360 డిగ్రీస్ బై n అంటే ఇక్కడ 3 సమాన భుజాలు ఉన్నాయి కాబట్టి బై 3 వేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 120 డిగ్రీస్ వస్తుంది. అంటే ప్రతి సమబాహు త్రిభుజానికి ప్రతి 120 డిగ్రీస్ ఒకసారి సేమ్ అదే మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తే సమబాహు త్రిభుజాన్ని 120కి తిప్పారు అనుకోండి, మళ్ళీ సేమ్ అదే సమబాహు త్రిభుజం వస్తుంది. మళ్ళీ ఇంకొక 120, ఇది 120 డిగ్రీస్ దగ్గర మళ్ళీ ఇంకొక 120 తిప్పారు అనుకోండి, 240 దగ్గర సేమ్ మళ్ళీ అదే సమబాహు త్రిభుజం వస్తుంది. మళ్ళీ పూర్తి భ్రమణం అంటే 360 డిగ్రీస్ కంప్లీట్ అయ్యేటప్పుడు సేమ్ ఫస్ట్ పట్టణం వస్తుంది కాబట్టి 360 డిగ్రీస్ దగ్గర ఎలాగా వస్తుంది. టోటల్ గా మనకి పూర్తి భ్రమణం అయ్యేలోపు ఎన్నిసార్లు అదే పటం వచ్చింది? 3 సార్లు వచ్చింది. కానీ మనకు అడిగిందంటే 2 అడిగాడు కాబట్టి సమబాహు త్రిభుజం కూడా అవ్వదు. సమబాహు త్రిభుజం అయ్యి ఉంటే ఒకవేళ 3 అవ్వదును. ఇది ఏ రకమైన త్రిభుజం అని కూడా అనలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా మనకు కాదు. ఇది కూడా మనకు అవ్వలేదు. ఆప్షన్ ఆన్సర్ ప్రకారం ఇది కాదు. నెక్స్ట్ వృత్తం చూస్తే వృత్తాన్ని నువ్వు కొంచెము రైట్ సైడ్ ఒక్క 1 డిగ్రీ కాదు, 1 డిగ్రీలో ఇంకా 1 డిగ్రీ కంటే ఇంకా తక్కువ తిప్పినా కూడా సేమ్ మళ్ళీ నీకు అదే వృత్తం వస్తుంది. కాబట్టి మనం 360 డిగ్రీస్ కంప్లీట్ అయ్యేలోపు ఎన్ని రకాల
మనం భ్రమణ సౌష్ఠవ పరిమాణాన్ని ఏర్పరచవచ్చు అంటే అనేక రకాలు. కాబట్టి వృత్తానికి అనంతమైన భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఉంటుంది అని అంటారు. నెక్స్ట్ ఇది కూడా మనకి కాదు. ఎందుకు? భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2 ఉండాలి. దీర్ఘచతురస్రం చూసేసరికి ఫస్ట్ దీర్ఘచతురస్రం రెక్టాంగిల్ ఏమో ఈ విధంగా ఉంటుంది. దాన్ని మనం 90 డిగ్రీస్ తిప్పామనుకోండి ఇలా వస్తుంది. 90 డిగ్రీస్ టైంలో ఇలా వస్తుంది. 180కి తిప్పామనుకోండి ఇలా వస్తుంది. మళ్ళీ 270కి తిప్పేటప్పుడు ఇలా వస్తుంది. సేమ్ ఇది 270 దగ్గర కూడా వస్తుంది. మళ్ళీ ఇంకొక 90 తిప్పేటప్పుడు అంటే టోటల్ గా 360 అయినప్పుడు కూడా ఇలా వస్తుంది. అంటే స్టార్టింగ్ లో ఉండే దీర్ఘచతురస్రము 360 డిగ్రీస్ కంప్లీట్ అయ్యే లోపు ఎన్నిసార్లు మళ్ళీ అదే రకమైన దీర్ఘచతురస్రం వచ్చిందంటే కేవలం 2 సార్లు మాత్రం వచ్చింది. 180 డిగ్రీస్ దగ్గర వచ్చింది, 360 డిగ్రీస్ దగ్గర కూడా వచ్చింది. కాబట్టి దీర్ఘచతురస్రానికి ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ ఎంత అంటే భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2గా చెప్పుకోవచ్చు. మనకు కావాల్సింది కూడా 2 కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 104. ఒక వస్తువు 5% లాభంతో 1260 రూపాయలకి అమ్మబడింది అని అంటున్నాడు. కొన్న వేలేమో అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి కొన్న వేల అడిగాడు కాబట్టి ఏ వస్తువుతైనా మనము కొన్న వేల 100% అనుకుంటే మనం కొన్న వేల కనుక్కోవాలి కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టాము. ఇప్పుడు వీడి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? 5% లాభంతో అమ్మితే 1260 కన్నా అంటే 100 రూపాయలు 100% ఉండే వస్తువు మీద 5% లాభం కలుపుకుంటే అర్థం అంటే 105% అనేది 1260 రూపాయలకి అమ్మేవు అని అంటున్నాం. మనకి 100% కావాలి. 105% అనేది 1260 అయినప్పుడు 100% ఎంత అవుతుంది? ఖచ్చితంగా తక్కువే కదా అవుతుంది. కాబట్టి తక్కువ 100 బై ఎక్కువ 105 ఇంటూ 1260. ఇప్పుడు చూస్తే 5 తోటి 5 20ల 5 21ల. ఇప్పుడు 21తో ఇది అవుతుంది. 3తో చూద్దాం. 3 ఏళ్ళ 3 నాళ్ళ 3 నాళ్ళ నెక్స్ట్ 3 ఏళ్ళ 3 అంటే 3 తోటి 420 సార్లు అవుతుంది. 7 ఒకట్ల 7 60ల అంటే ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 60 ఉంది. అంటే 20 into 60 అంటే 1200 అవుతుంది. అంటే ఆ వస్తువు తాలూకు కొన్న వేల 100% ఏమో 1200 రూపీస్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 105. ఒక సంఖ్యను 30% తగ్గించిన తర్వాత ఫలితం 63 అయితే అసలు సంఖ్య ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఆ అసలు సంఖ్య తెలియదు కాబట్టి దాన్ని 100% అనుకుంటే అది మనం కనుక్కోవాలి. మనకి ఇప్పుడు ఏమన్నాడు? ఈ 100% ఉండే సంఖ్యను 30% తగ్గించిన అన్నాడు. 100లో 30% తగ్గించాడు అంటే 70%గా చెప్పుకోవచ్చు. అది 30% తగ్గించినప్పుడు దాని తాలూకా రిజల్ట్ ఎంత? 63 అంటున్నాడు. అంటే ఒక సంఖ్యను 30% తగ్గించేటప్పుడు 63 అయ్యింది. దాని తాలూకా అసలు సంఖ్య ఎంత అని అంటున్నాడు. 70% మనకి 63 అయినప్పుడు 100% అనేది ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ 100 బై తక్కువ 70 ఇంటూ 63. 0 0 క్యాన్సిల్. 7 ఒకట్ల 7 9ల 10 ఇంటూ 9 అంటే 90 అవుతుంది. మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 106. విధిజ్ఞ 10 అడుగులు అలాగే 10 అడుగులు కొలతలుగా గల తన పడక గది గోడకు రంగు వేయదలిచింది. అందుకొరకు ఆమె పరిగణలోకి తీసుకోవలసిన కొలత రకం మరియు కొలత విలువ అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. విధిజ్ఞ తన తాలూకా పడక గది గోడ ఈ విధంగా ఉంది అని అనుకుంటే దాని తాలూకా కొలతలు ఏంటి? 10 అడుగులు పొడవు 10 అడుగులు వెడల్పు అంటే 2 కూడా సమానంగా ఉన్నాయని అంటున్నాడు. ఈ విధంగా ఉండేటటువంటి గోడ ఉంది. ఆ గోడకి మనకి పెయింట్ చేయాలి అని అంటున్నాడు. గోడకి పెయింట్ చేయాలంటే దీనికే కదా పెయింట్ చేయాలి. దీనికి పెయింట్ చేయాలని ఉన్నాడంటే లోపల ఈ భాగం మొత్తానికి పెయింట్ చేయాలంటే దాని అర్థం ఏంటి? ఇది ఏదైతే గోడ ఉందో దాని తాలూకు వైశాల్యం కనుక్కోవాలని అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ వైశాల్యానికి సంబంధించి ఉన్నవి మనం లెక్కల్లో తీసుకోవాలి. చుట్టుకొలతకు సంబంధించి అవసరం లేదు. ఎందుకు? మనకి చుట్టుకొలత అంటే ఏంటి? ఆ పొడవుల వెంబడే ఏదైతే చుట్టూ ఉంటుందో అది మనకి చుట్టుకొలత. కానీ మనం చుట్టుకొలత అంటే ఈ చివరిలో మనం పెయింట్ అయ్యాము, ఈ మధ్య లోపల పెయింట్ వేస్తాం కాబట్టి మనకు కావాల్సిన వైశాల్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి 1 కాదు 3 కూడా కాదు, ఈ 2 చుట్టుకొలతలకు సంబంధించి. మరి లోపల వైశాల్యం కావాలి అంటే అర్థం ఏంటి? ఇది చతురస్రాకారంలో ఉందని అర్థం చేసుకోవాలి. ఎందుకు? 10 అడుగుల వెడల్పు 10 అడుగుల ఎత్తు ఈ 2 కూడా ఇంటూ చేస్తే మనకు కావాల్సిన లోపల ఏరియా వస్తుంది. మరి 10 ఇంటూ 10 ఎంత అవుతుంది? 100 అవుతుంది. మరి అడుగు ఇంటూ అడుగు చదరపు అడుగులు అవుతుంది. ఆ విధంగా 100 చదరపు అడుగులు అనేది దీని తాలూకు వైశాల్యం అవుతుంది. ఒకవేళ మనకి ఇటువంటిదే ఏదైనా సపోజ్ ఒక పొలంకి సంబంధించి ఇచ్చి చుట్టూ కంచి వేయడానికి అన్నాడు అనుకోండి, అప్పుడు చుట్టూ కంచి వేయడానికి సంబంధించి లోపల ఏరియాతో మనకు సంబంధం ఉండదు. కంచి ఎక్కడ వేస్తాము? చుట్టుపక్కల వేస్తాము.
అప్పుడు చుట్టుకొలత కనుక్కోవాలి. ఇప్పుడు లోపల గోడకి రంగు వేస్తుంది కాబట్టి వైశాల్యాన్ని కనుక్కోవాలి. 100 చదరపు అడుగులు అనేది మనకు కావాల్సిన ఆన్సర్. వైశాల్యం 100 చదరపు అడుగులు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 107 12, 16, 24 మరియు 36లచే భాగించినప్పుడు ప్రతిసారి శేషం 5 ఇచ్చే కనిష్ట సంఖ్య ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఈ 4 నెంబర్లచే భాగించినప్పుడు అని అన్నాడు. నెక్స్ట్ కనిష్ట సంఖ్య అని కూడా అన్నాడు. కాబట్టి ఈ 4 నెంబర్లకి కూడా మనము కసా కట్టాలి. ఇందులో చూస్తే 12, 16, 24, 36 అన్నాడు. 24 తాలూకా కారణాంకం ఫ్యాక్టర్ అనేది 12 అవుతుంది. కాబట్టి 12కి మనం వేరేగా కసా కట్టక్కర్లేదు. మనం కసా కట్టాల్సిందే 16, 24, 36. 16, 24, 36. ఇప్పుడు మనము దీనికి కసాగ్ అనేది అంటే మన ప్రాసెస్ ప్రకారం కట్టకుండా డైరెక్ట్ గా ఈజీగా కూడా చేయొచ్చు. ఫస్ట్ అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏది? 36. 36 24తో పోదు, 16తో కూడా పోదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? 36తో డబల్ చేయాలి. అప్పుడేమొస్తుంది? 72. ఈ 72 అనేది 24తో పోతుంది కానీ 16తో పోదు. కాబట్టి ఇంకొక 36 దీనికి కలపాలి. అప్పుడేమవుతుంది? 108 అవుతుంది. 108 అనేది 16 తోటి పోదు, 24 తోటి పోదు. తర్వాత మళ్ళీ ఇంకొక 36 కలిపితే 144 వస్తుంది. ఆ విధంగా మనం ప్రతి 36ను చూసుకుని పెద్ద నెంబర్ కి 144 24తో పోతుంది, 16తో కూడా పోతుంది. కాబట్టి మనకు కావాల్సిన కసాగ ఏంటంటే 144. అంటే ఈ 144 అనే నెంబరు 12 తోటి పోతుంది, 12 16 తోటి పోతుంది, 16 9, 24 తోటి పోతుంది, 24 6, 36తో కూడా పోతుంది, 36 4. అంటే ఈ 4 పోయిన నెంబర్ ఏదైతే ఉందంటే 144. అన్నిటికంటే కనిష్ట సంఖ్య 144. అందుకే కసా కట్టాము. కానీ ఈడేమన్నాడు? కనిష్ట సంఖ్య కనుక్కోమనలేదు. మనకి శేషం కూడా రావాలి అని అంటున్నాడు. శేషం ఎంత రావాలి? 5 రావాలి. మనం ఈ నెంబర్ ని 144 ఈ నెంబర్స్ తో భాగించేటప్పుడు శేషం 0 వస్తుంది. ఎందుకు? మనకి ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. కానీ మనకి శేషం 5 రావాలి అంటే మనకి ఎక్స్ట్రాగా ఇక్కడ 5 ఉన్నప్పుడే కదా మనకి శేషం 5 వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ 149. ఈ 149ని ఈ నెంబర్స్ తో భాగించేటప్పుడు మనకి 5 అనేది శేషంగా వస్తుంది. ఎందుకు? మనకి 5 శేషం వచ్చిందంటే ప్లస్ చేయాలి. కాబట్టి 144 ప్లస్ చేస్తే 149 అవుతుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ 149. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 108 ఒక చతుర్భుజంలో కోణాల నిష్పత్తి 1:3:4 అంటున్నాడు. ఆ చతుర్భుజంలో అతి పెద్ద అతి చిన్న కోణాల మధ్య భేదం కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఏదైనా ఏ రకమైన చతుర్భుజంలోనైనా ఆ చతుర్భుజంలోని అంతర్ కోణాల మొత్తం కూడా మనకి 360 డిగ్రీలు అవుతుంది. మరి ఇక్కడ ఇచ్చిన చతుర్భుజంలో కోణాలు ఇవ్వకుండా వాటి తాలూకా నిష్పత్తి ఇచ్చాడు. మరి 1 2 3 4 1 + 2 3 3 + 3 6 6 + 4 10 అవుతుంది. అంటే టోటల్ గా అన్ని కోణాలు కలిపితే 10 పార్ట్స్ అవుతుంది. ఆ 10 పార్ట్స్ తాలూకా వాల్యూ కంపల్సరీగా 360 అవ్వాలి. ఎందుకు? అంతర్ కోణాలు మొత్తం చతుర్భుజంలో 360 డిగ్రీలు. ఇప్పుడు మనకేం కావాలి? అతి పెద్ద మరియు అతి చిన్న కోణాల మధ్య భేదము డిఫరెన్స్ కావాలి. అతి పెద్ద కోణం ఏది ఉంటుంది? ఇందులోన 4 పార్ట్స్ ఉండేది అతి పెద్ద కోణం. అతి చిన్న కోణం ఏది ఉంటుంది? 1 పార్ట్ ఉండేది అతి చిన్న కోణం. ఆ రెండింటి తాలూకా భేదం అన్నాడు కాబట్టి 4 పార్ట్స్ లో నుంచి 1 పార్ట్ మైనస్ చేయాలి. ఎందుకు? భేదం అన్నాడు కాబట్టి. అప్పుడు 3 పార్ట్స్ అనేది మనకు కావాలని అర్థం చేసుకోవాలి. లేదు ఒకవేళ ముందు 4 పార్ట్స్ తాలూకా వాల్యూ కనుక్కొని తర్వాత 1 పార్ట్ వాల్యూ కనుక్కొని ఆ రెండింటిని మైనస్ చేసినా అదే వస్తుంది. లేదంటే మనకు డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. 4 లో నుంచి 1 తీస్తే 3 పార్ట్స్ అనేది మనకు కావాలి. 10 పార్ట్స్ అనేది 360 అయినప్పుడు 3 పార్ట్స్ ఎంత అవుతుంది అంటే 10 ని 360 ఎలాగైంది? ఇంటూ 36 చేస్తే అప్పుడు మనకి 360 వస్తుంది. సేమ్ ఇదే ఇంటూ 36 ఇక్కడ కూడా చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 3 × 36 అంటే ఎంత? 108 డిగ్రీస్ అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 108 ఇక్కడ 100 × 7 + 10 × 3 + 2 దీని యొక్క సాధారణ రూపం అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనం ఆప్షన్స్ చూస్తే ఇది మనకి దీని యొక్క ఎక్స్పాండెడ్ ఫార్మ్ అవుతుంది. ఇది కూడా ఎక్స్పాండెడ్ ఫార్మ్, విస్తృత రూపమే. ఇది కూడా మనకి విస్తృత రూపం అవుతుంది. మనకి సాధారణ రూపం అన్నాడు అంటే దీని అంతటిని మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఏదైతే మనకి ఫైనల్ గా ఒక నెంబర్ వస్తుందో అదే మనకి సాధారణ రూపం అని అర్థం చేసుకోవాలి. మనకి 100 × 7 అంటే 700, 10 × 3 అంటే 30 +2 అదంతా ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 732 వస్తుంది. అంటే దీని తాలూకా సాధారణ రూపం ఏమిటంటే 732. అది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 110 8 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు కొలతలుగా గల ఒక దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఇచ్చిన కొలతలు ఏంటి? 8
4 2 ఇది మనకి క్యూబాయిడ్ దీర్ఘగణం అన్నాడు. దీర్ఘగణం తాలూకా సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా ఏంటి? టోటల్ సర్ఫేస్ ఏరియాకి A = 2 into LB plus BH plus HL ఇది మనకి ఫార్ములాగా చెప్పుకోవచ్చు. మనకి 2 into LB అంటే ఫస్ట్ 2 8 4 32 తర్వాత BH అంటే ఈ 2 4 2 8 ప్లస్ HL అంటే ఈ 2 8 2 16 దీని అంతటిని మనం ప్లస్ చేస్తే 32 + 8 40 32 + 8 40 40 + 16 56 అవుతుంది. 2 into 56 అంటే 112. కానీ ఇక్కడ 112 తో రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి. మనకు అడిగింది ఏంటి? వైశాల్యం అడిగాడు. వైశాల్యం ఎప్పుడు కూడా చదరపు సెంటీమీటర్లు అంటే చదరపు యూనిట్ లోనే ఉంటుంది. ఆడు సెంటీమీటర్స్ ఇస్తే చదరపు సెంటీమీటర్లు, ఒకవేళ మీటర్స్ లో ఇస్తే చదరపు మీటర్లు అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి సెంటీమీటర్స్ లో ఇచ్చాడు వాల్యూస్ అన్ని కూడా. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ చదరపు సెంటీమీటర్లు అవుతుంది 112. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మనకి ఘనపరిమాణాలకు సంబంధించి అడిగితే గణపు సెంటీమీటర్లు అనే మాట వస్తుంది. అంటే సెంటీమీటర్ క్యూబ్ అంటాం కదా, అప్పుడు గణపు సెంటీమీటర్లు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 111 ఒక పాచికను ఒకసారి దొర్లిస్తే పరిపూర్ణ ఘన సంఖ్య రావడానికి గల సంభావ్యత ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఒక పాచికను దొర్లించేటప్పుడు మనకి టోటల్ గా ఎన్ని ఛాన్సెస్ ఉంటాయంటే 6 ఛాన్సెస్ ఉంటాయి. 1 నుంచి 6 వరకు ఏదైనా రావచ్చు. కాబట్టి టోటల్ ఛాన్సెస్ 6. మనకు కావాల్సిందంటే పరిపూర్ణ ఘన సంఖ్య అని అన్నాడు. ఘన సంఖ్య క్యూబ్ నెంబర్ అన్నాడు. మనకి క్యూబ్స్ ఫస్ట్ 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8. మనకి 1 నుంచి 6 వరకు 1 2 3 4 5 6 వాటిలో ఏదైనా రావచ్చు. మనకి ఘన సంఖ్య అవ్వాలంటే కేవలం ఒకటి మాత్రం అవుతుంది కదా. ఎందుకు? 2 క్యూబ్ అనేది 8. 8 అనేది మనకి పాచిక డైస్ లో ఉండదు. కాబట్టి మనకు కావాల్సిన ఒకే ఒక్క ఛాన్స్ ఏంటంటే 1 అవుతుంది. కాబట్టి ఆ ప్రాబబిలిటీ సంభావ్యత ఏమో 1/6 అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 112 x మరియు y లు విలోమానుపాతంలో ఉన్నాయి అని అంటున్నాడు. x వాల్యూ y వాల్యూ ఇచ్చాడు, అలాగే y వాల్యూ ఇచ్చాడు, x వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి x y ఫస్ట్ x తాలూకు వాల్యూ 15 అయినప్పుడు y తాలూకు వాల్యూ 75 అయ్యిందని అంటున్నాడు. y తాలూకు వాల్యూ 9 అయినప్పుడు x తాలూకు వాల్యూ ఎంత అవుతుందని అడుగుతున్నాడు. x వాల్యూ మనం కనుక్కోవాలి. ఈ రెండు ఎందులో ఉన్నాయి? x ఈజ్ ప్రపోర్షనల్ టు 1/y విలోమానుపాతంలో ఉన్నాయి అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? x వాల్యూ 15 అయినప్పుడు y వాల్యూ 75 అయింది. ఇప్పుడు y వాల్యూ 75 నుంచి 9కి తగ్గింది అంటే x వాల్యూ ఏమో తగ్గదు, పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? x వాల్యూ పెరిగినప్పుడల్లా y వాల్యూ తగ్గుతుంది, y వాల్యూ పెరిగినప్పుడల్లా x వాల్యూ తగ్గుతుంది. ఆ విధంగా రివర్స్ లో ఉంటది. ఎందుకు? ఇది ఏ పాతంలో ఉంది? విలోమానుపాతంలో ఉన్నది, ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉంది. కాబట్టి y వాల్యూ తగ్గింది అంటే x వాల్యూ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ 75 బై తక్కువ 9 ఇంటూ 15 3 3 3 5 3 తోటి 25 టైమ్స్ 25 ఇంటూ 5 125 అవుతుంది. మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 113 1 2a + 6ab ఇక్కడ 3 డిజిట్ నెంబర్స్ రెండు ఇచ్చాడు. ఫైనల్ ఆన్సర్ కూడా ఇచ్చాడు. అయితే ఏ వాల్యూ ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనం ఫస్ట్ నెంబర్ చూస్తే 1 2a అన్నాడు. తర్వాత నెంబర్ చూస్తే 6ab అన్నాడు. ఆ రెండింటి తాలూకా ప్లస్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ కూడా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? A09 అని ఇచ్చాడు. ఏ ప్లేస్ లో ఏది ఉండాలి అని అంటున్నాడు. ఏ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మనకి 9 కావాలి. 9 కావాలి అంటే ఏ వాల్యూ బి వాల్యూ చూడాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏ వాల్యూ ఇచ్చాడు, ఏ వాల్యూ ఇవ్వలేదు. మనకి ఇక్కడ 0 వచ్చింది. 0 వచ్చిందంటే అర్థం ఏంటి? 2కి 8 ప్లస్ చేసేటప్పుడు 0 వస్తుంది. ఆ ఒక పాయింట్ మనకు తెలిస్తే సరిపోద్ది. 2కి 8 ప్లస్ చేస్తే 0 వస్తుంది. ఇక్కడేమో 1 వస్తుంది. ఎందుకు? 10 కదా. 2కి 8 ప్లస్ చేస్తే 10. ఇక్కడ 0 వేసావు, ఇక్కడ 1 వేసావు. అప్పుడు చూస్తే ఇక్కడ ఏ ప్లేస్ లో ఎంత వేసావు? ఏ ప్లేస్ లో 8 వేసావు. ఆ 8 అనేది అన్ని దగ్గరలో సరిపోతుందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏ ప్లేస్ లో 8 వచ్చింది కాబట్టి ఇక్కడ 8 వేస్తే 8కి ఇక్కడ 9 వచ్చిందంటే బి ప్లేస్ లో 1 వేయాలి. అప్పుడు 8 1 9 అవుతుంది. నెక్స్ట్ 2 ఇక్కడ ఏ ప్లేస్ లో ఆల్రెడీ 8 వేసావు కదా. 2 8 ప్లస్ చేస్తే 10 అవుతుంది. ఇక్కడ 0 ఇక్కడ 1 1 1 2 2 + 6 8. ఏ వాల్యూ ఎలాగో మనకి 8 కదా వచ్చింది. ఆ విధంగా ఏ ప్లేస్ లో ఏ నెంబర్ వేస్తే మనకు సరిపోద్దో చెక్ చేసుకోవాలి. ఏ ప్లేస్ లో 8 వేయాలి, బి ప్లేస్ లో ఒకవేళ బి అడుగుంటే 1 అవుతుంది. ఏ అడిగాడు కాబట్టి ఏ వాల్యూ 8 అయ్యింది. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 114 లాస్ట్ క్వశ్చన్. ఇక్కడ 5 తోటి ప్లస్లు మైనస్లు ఇంటూలు బ్రాకెట్లు ఆ విధంగా ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చాడు. దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ ఏదో చూసుకోవాలి.
మనకి ఇదంతటిని మనం ఏ విధంగా చేయాలంటే బడ్మాస్ రూల్ ప్రకారంగా చేయాలి. అంటే ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నదాన్ని కంప్లీట్ చేయాలి, తర్వాత డివిజన్ ఉంటే డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నదాన్ని చూడాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మేసాల బ్రాకెట్ అని ఉంది, దీన్ని ముందు కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ ని 5 తో డివైడ్ చేయాలి. కరెక్ట్ గా చూస్తే ఈ బ్రాకెట్ లో కూడా మళ్ళీ ఇక్కడ ఒక రకమైన బ్రాకెట్ ఉంది, దీన్ని మనము కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇంటూ వస్తుందా డివిజన్ వస్తుంది అంటే డివిజన్ వస్తుంది. ఎందుకు? డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్. ఫస్ట్ డివిజన్ చేద్దాం, అంటే ఈ డివిజన్ అనేది ఫస్ట్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. 5 + 5 × 5 25 -5 / 5 అంటే అర్థం ఏంటి? 1. ఇది మనకి ఈ బ్రాకెట్ లో ఉన్నది. 25 + 5 30. 30 నుంచి 1 మైనస్ చేస్తే 29. దీని అంతటి మనం చేస్తే 29 వచ్చింది ఇంటూ 5. ఈ రిజల్ట్ మొత్తాన్ని మనం 5 తో డివైడ్ చేయాలి. 5 తో డివైడ్ చేస్తే 5 5 క్యాన్సిల్ అయితే మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? 29 అనేది వచ్చింది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనము 2024 అక్టోబర్ 13వ తారీఖు షిఫ్ట్ 1 లో ఏపీ టెట్ కి సంబంధించి మ్యాథ్స్ లో కంటెంట్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో అర్థమైనట్లే చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.